నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 8వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతుంది. 7వ సీజన్ సూపర్ హిట్ కావడంతో 8వ సీజన్ కూడా అదే తరహా హౌస్ మేట్స్ ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది ప్రేక్షకులకు పరిచయం ఉన్న బుల్లితెర నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానించాలనుకుంటున్న దాదాపు 30 మంది పేర్లను ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశారని సమాచారం. వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ షోకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. వివిధ దేశాల్లో వివిధ భాషల్లో బిగ్ బాస్ షోస్ నడుస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. 8వ సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 7వ సీజన్ ఫార్ములానే 8వ సీజన్ కు కూడా ప్రయోగించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ అయిన వారినే ఎక్కువ శాతం ఎంపిక చేస్తారని సమాచారం. బిగ్ బాస్ కున్న ఫాలోయింగ్ తో పాటు సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వారికున్న ఆదరణ కూడా తోడవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 30 పేర్లతో షార్ట్ లిస్ట్ తయారు చేసినట్లు తెలిసింది. వారితో పారితోషికం, డేట్స్, ఇతర విషయాలను బిగ్ బాస్ నిర్వాహకులు చర్చిస్తున్నట్లు సమాచారం. సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించిన సెలబ్రిటీలు తమ సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం వల్ల కొన్ని పేర్లు లీక్ అయ్యాయి. అలా బయటకు వచ్చిన వారిలో యూట్యూబర్లు అంజలి పవన్, బిన్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి, యాంకర్ రీతు చౌదరి, పరుహత్యతో ఫేమస్ అయిన అమృత ప్రణయ్, యాంకర్ నిఖిల్, తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వరలక్క, యూట్యూబర్ అనిల్ గీలా, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, సినీ నటి సోనియా సింగ్, యూట్యూబర్ బమ్మిక్ బబ్లు, వర్ధమాన నటి కుషితా కల్లపు, యూట్యూబర్ వంశీ, సురేఖవాణి కూతురు సుప్రిత తదితరులను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలిసిందే. వీరిలో ఎంతమంది ఎంపిక అవుతారు, వీరు కాకుండా ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు చివరి రోజు వరకు సమాధానం దొరక్కపోవచ్చు.